ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ మనం తీసుకునేవాడు ఉండగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. పరిశుద్ధులైన దేవ మహోన్నతుల మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనం మీది, దానికి తేటగా అర్థమిచ్చుకోవడం నీవే. నన్ను మరుగుపరిచి మీ జనులతో తేటగా మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి నా అంశంగా నేను చెక్ యువర్ వేస్ విత్ ద లార్డ్. మన మార్గములను ప్రభువుతోటి సరి చేసుకుందాం లేదా పరిశీలన చేసుకుందాం అనేటువంటి అంశాన్ని నేను తీసుకున్నాను. నేను అనుకుంటున్న ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైనదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మనం నడుస్తున్న విధానం విశ్వాస సహితమైనదో కాదో, మనం నడుస్తున్నటువంటి విధానాలు దేవుని దృష్టిలో ఆయనకు అనుకూలమైనవో కావో ఖచ్చితంగా మనం తెలుసుకొని ముందుకు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలను విని, చెప్పబడుతున్నటువంటి మాటలను విని వాటి అనుసారంగా నడుచుకుంటున్నాం మనం. మంచిదే. కానీ అయినప్పటికీ కూడా మన యొక్క మార్గాలు దేవుని దృష్టికి అనుకూలమైనవిగా ఉన్నవో లేవో మనం పరిశీలన చేసి తెలుసుకోవాలి. పౌలు కొరింథీ సంఘంలో ఆయన బోధిస్తూ ఉన్న సమయంలో కొంతమంది ఆయన అపోస్తలత్వాన్ని మీద పరీక్షించారు ఆయన్ని. అంటే ఆయన ఏ అధికారంతో బోధిస్తున్నాడు, ఏ అధికారాన్ని బట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు, ఆయన నిజంగా అపోస్తలుడేనా కాదా అని ఆయన మీద సందేహపడినప్పుడు పౌలు కొరింథీకి రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, అసలు మీకు విశ్వాసం ఉన్నదో లేదో ముందు మీరు పరిశీలన చేసుకోండి అన్నాడు. మీరు నన్ను పరిశీలన చేయడం కాదు, అసలు మీకు ఉన్నదో లేదో, మీరు విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు కదా, అసలు మీరు విశ్వాసులో కాదో మీ జీవితాలను మీరు పరిశీలన చేసుకొని తెలుసుకొని మీరు క్రీస్తులో ఉన్నారా లేదా అనేది మొదట మీరు తెలుసుకోండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కన్సిడర్ అవర్ వేస్. మన యొక్క మార్గాలను పరిగణలోనికి తీసుకొని మనం నడుస్తున్న మార్గము దేవునికి మరి సరి సమానంగా ఉందా లేదా దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా ఉన్నదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఒక నిజ క్రైస్తవుడు, ఒక నిజ విశ్వాసి తన జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు మొదటిగా తనకు గుర్తొచ్చేది ఎవరంటే దేవుడే. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏదన్నా ఒక శ్రమ వచ్చినప్పుడు వాడు క్రైస్తవుడైతే, వాడు నిజంగా విశ్వాస అయితే, వాడు ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవడం కోసం వాడు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వాడికి దేవుడు గుర్తుకు రావాలి.
ప్రైజ్ ది లార్డ్. నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, దేవుడితో నా మార్గం సరిగా ఉన్నదా లేదా? ఒకవేళ దేవుడితో నా మార్గం సరిగా ఉంటే, నేను దేవుడితో సరిగా ఉంటే నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది, దేవుడికి నేను వ్యతిరేకంగా ఉన్నానా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలాగ పరిశీలన చేసుకొని దేవుడికి వ్యతిరేకంగా కనుక మన జీవితాలు ఉంటే, దేవుడికి వ్యతిరేకంగా దేవుడికి అనుకూలంగా లేకుండా కనుక మన జీవితాలు ఉంటే, మనం దానిని సరి చేసుకోవడం చాలా మంచిది. ఒక మనిషి జీవితంలో శోధనలు వచ్చినాయి అంటే, ఒక మనిషి జీవితంలో కష్టాలు వస్తున్నాయి అంటే, he need to check with the Lord. ప్రభువుతో అతను పరిశీలన చేసుకోవాలి. శ్రమ వస్తున్నాయి, దెబ్బ మీద దెబ్బ తగులుతుందని కూర్చొని ఆడవటం కంటే మొదట మనం సరి చూసుకోవాలి. దేవుడితో నా బ్రతుకు ఎట్టుంది, నాకెందుకు ఇది వచ్చింది. మనం కొన్నిసార్లు దీవించబడే వారి జీవితాలు కూడా చూడాలి. వింటున్నారా? మన జీవితాలను పట్టుకొని కుంగిపోవడం మాత్రమే కాదు, కానీ సంఘములో నమ్మకస్తుడిగా ఒకడు కొనసాగుతూ ఉన్నప్పుడు, వాడు దీవించబడుతూ ఉన్నప్పుడు, దేవుడు అంచెలంచెలుగా వాడిని ఎదుగుదలలోనే తీసుకెళ్తూ ఉన్నప్పుడు, వాడి జీవితాన్ని మనం చూసి ఎందుకు వాడు దీవించబడుతున్నాడు, ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను, ఎందుకు వాడి జీవితం సమాధానకరంగా ఉంది, నాదెందుకు లేదు అని పరిశీలన చేసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఎప్పుడు వచ్చినా నాకే శోధనలు వస్తున్నాయి, ఎందుకు ఎప్పుడు శ్రమలు వచ్చినా నాకే వస్తున్నాయి, ఎందుకు నా ఇంట్లో నా బిడ్డల మధ్య సమాధానం ఉండదు, ఎందుకు నా భర్తకి నాకే ఎక్కువ తగువులవుతూ ఉంటాయి, ఎందుకు నా ఇంట్లోనే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, ఎందుకు నా ఇంట్లోనే అనారోగ్యం వస్తూ ఉంటుంది, ఎందుకు నేనే అప్పుల్లో కూరుకుపోయి ఉంటున్నాను, ఎందుకు నా జీవితంలోనే సమాధానకరమైనటువంటి వాతావరణం లేకుండా ఎందుకు అలజడి కలుగుతుంది, ఎందుకు నాకే ఎక్కువ గుండెదడగా ఉంటుంది. ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి మనం. అందరూ సమాధానంగా ఉన్నప్పుడు ఎందుకు నాకే ఒక ఆందోళన, ఒక మానసిక ఆందోళన నాకే ఎందుకు కలుగుతుంది, రేపేమవుతుందో అనేటువంటి ఆందోళన నాకే ఎందుకు కలుగుతుంది అనేటువంటి విషయాలు మనం పరిశీలన చేసుకుని, మనం నిజమైన విశ్వాసులమైతే మనం దేవుడి తట్టు తిరగాలి. దేవుడి తట్టు తిరిగి ఏం చేయాలంటే, మన మార్గాలు దేవుడికి సరిగా ఉన్నవో లేవో పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలు, కొన్ని కుటుంబాలు ఏదైనా శ్రమ రాగానే పోయేశ్వరం పాదాలు పట్టుకుంటారు. కొంతమంది విశ్వాసులు ఏదైనా శోధన రాగానే, ఏదైనా శ్రమ రాగానే పోయి దేవుడి పాదాలు పట్టుకుంటారు. తెలివైన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? తెలివైన వాళ్ళు, జ్ఞానులు వాళ్ళు. జ్ఞానం కలిగిన వాళ్ళు శోధనలు వచ్చినప్పుడు పోయి దేవుడి పాదాలు పట్టుకుంటారు. జ్ఞానం లేనటువంటి మూర్ఖులు శోధన వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రారు. వాళ్ళు దేవుడికి దూరముగానే జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అవివేకులనండి, జ్ఞానహీనులనండి, వాళ్ళకి ఏ పేరు పెడతారో పెట్టండి, కానీ జ్ఞానులైతే నిజముగా వాళ్ళకి జ్ఞానం ఉంటే ఏదైనా శోధన వచ్చినప్పుడు వాళ్ళు ప్రభువు పాదాలు పట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మనం ఎట్లా ఉన్నామో, మనం ఏ స్థితి కలిగినటువంటి విశ్వాసులుగా ఉన్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనం ఆలోచించుకోవాలి, నా కుటుంబం ఎదుగుదలగా వెళుతుందా, నా కుటుంబం ఎదుగుదల కలిగినటువంటి స్థితిలోనికి వెళుతుందా, లేక ఇంకా దిగజారిపోయేటువంటి గతిలోనికి నా కుటుంబం వెళుతుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ మనం వెళ్తున్న మార్గం మనం నమ్మిన విశ్వాసానికి తగినట్టుగా లేకపోతే ఆ మార్గాన్ని సరి చేసుకోవటమే. ఏదైతే మన విశ్వాసాన్ని మనం నోటితో వ్యక్తపరుస్తున్నామో, నేను క్రైస్తవుడని మనం ఏ నోటితో అయితే చెబుతున్నామో,
ఆ చెప్పినటువంటి మాటలకు తగినట్లుగా మన జీవితాలను మనం మలుచుకోవాలి. ఒకవేళ దేవునితో మార్గాలు సరిగా లేవు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు అనుకోండి, వెంటనే ఆ మార్గాన్ని నువ్వేం చేయాలంటే సరి చేసుకోవాలి. ఈ మార్గాన్ని సరి చేసుకుని మళ్ళా నువ్వు ఎవరి తట్టు తిరగాలంటే దేవుని తట్టు నువ్వు తిరగాలి. దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు అంటున్నాడు హగ్గయి గ్రంథంలో, నేను మరలా నీ వైపు తిరిగి నేను మీ దగ్గరకు వచ్చి మీ ఆలయంలో నివాసం చేసి నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత సంపాదించినా కూడా అది చిల్లుపడ్డ సంచిలో వేసినట్లుగా ఉంది అని ఇప్పుడు అనిపించిందా మీకు? డబ్బులు ఎంత కష్టపడి సంపాదించినా అది ఏదో ఒక అడ్డదారిలో పోతుంది, కానీ నేను పెట్టుకున్న దానికి నేను దాన్ని వాడలేకపోతున్నాను ఇప్పుడు మీకు అనిపించిందా? నేను మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. హగ్గయి అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, మీ మార్గాలను పరిశీలన చేసుకోండి ఒకసారి. ఎంత శ్రమపడి డబ్బు సంపాదించినా ఆ డబ్బు అనేది తినడానికి రావట్లేదు, ఆ డబ్బు అనేది నా పిల్లలకు పెట్టుకోవడానికి రావట్లేదు, ఆ డబ్బు అనేది నేను ఉపయోగించుకోవడానికి రావట్లేదు. మరి ఆ డబ్బు అంతా ఏమవుతుంది? దేవుడు అంటాడు, ఆ డబ్బంతా కూడా చిల్లుబడిన సంచిలో వేసినట్లుగానే ఉంది. అలా ఉందా మీ పరిస్థితి? ఎంత కష్టపడినా ఆశీర్వాదం రావట్లేదు, ఎంత ప్రయాసపడినా నేను అనుకున్న ఫలితం నాకు రావట్లేదు అని కనుక మీకు అనిపిస్తే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఒక్కసారి మీ మార్గాలను సరి చూసుకోండి. దేవునితో నీ యొక్క జీవితం ఎలా ఉన్నదో ఒకసారి సరి చూసుకోండి అని వాక్యం చెబుతుంది. ఒకవేళ దేవునితో మన మార్గం కనుక సరి లేకపోతే, దేవునితో కనుక మన జీవితం సమాధానంగా లేకపోతే, దేవునితో మన బంధం సరిగా లేకపోతే మనకు కలిగేటువంటి సమస్యలన్నీ కూడా హగ్గయి గ్రంథంలో చెబుతున్నాడు ఆయన. తీయండి హగ్గయి గ్రంథం. హగ్గయి పేజ్ నెంబర్ 775. మొదటి అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన మంచిగా ఉందా దేవుని పట్ల, లేక దేవునికి వ్యతిరేకంగా ఉందా? దేవుణ్ణి సంతోషింపజేసేటువంటి విధానంలో ఉందా, లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఉన్నదా మన ప్రవర్తన? చూడండి ఏమంటున్నాడు, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. విస్తారంగా పెట్టుబడి పెడుతున్నావు, కానీ వస్తున్న రాబడి ఎంత ఉంది? నువ్వు విత్తడానికి పెట్టిన ఖర్చు కంటే కూడా నీ పంట తక్కువగా వస్తుంది. కష్టపడి పని చేస్తున్నావు, నీకు ఇచ్చేటువంటి రూపాయి కంటే కూడా నువ్వు కష్టపడి పని చేస్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి నీకు 2 అంతల శ్రమ ఫలితం రావాలి, కానీ రావట్లా. ఒక వ్యాపారం పెట్టేటప్పుడు లేదా ఒక పనిలోనికి దిగేటప్పుడు ఎంతో ఆశిస్తాడు, అవునా? ఎంతో ఆశిస్తాడు, నాకు మేలు కలగాలి, నాకు లాభం రావాలని. కొన్ని అర్ధాంతరంగా నిలిచిపోతాయి, కొన్ని ముందుకు సాగు, నష్టపోతారు. దేవుడు అంటున్నాడు, అలా కనుక ఉంటే ఏం చేయాలో చెప్తున్నాడు దేవుడు. మీ ప్రవర్తనను సరిచూసుకోండి. మీరు భోజనము
చేయుచున్నాను, ఆకలి తీరకయున్నది. అంటే తృప్తి లేదు. ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా తృప్తి లేదు. ఇంకా ఏదో కొరతగా అనిపించడం, ఇంకా ఏదో నా జీవితంలో ఏదో తక్కువగా అనిపించడం. హల్లెలూయా. ఏమి చేసినా కూడా కొరతగా అనిపించడం. మానము చేయుచున్నాను, దాహము తీరకై ఉన్నది. ఏదో కొరత, ఎన్నున్నా కూడా ఏమీ లేనట్టుగా అనిపించడం. హల్లెలూయా. అవునా? బట్టలు కప్పుకొనను, చలి ఆగకున్నది. చూడండి దేవుడు ఏమంటున్నాడు, పరిస్థితి ఎలా ఉందో దేవుడు చెప్తున్నాడు. బట్టలు కప్పుకున్న చలి ఆగకున్నది, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దేవుడు అంటున్నాడు, సంపాదించిన జీతం అంతా కూడా ఎలా ఉంది? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు ₹1 ₹2 ఇస్తే జేబులో వేసుకుంటే ఆ జేబు చిల్లు పడుతుంది. ఎక్కడో దారిలో నడుచుకుంటా పోతే డబ్బులు ఏడ దారిపోతుంది. కొట్టుకాడికి పోయిన తర్వాత జేబులో చేయి పెట్టుకుని ఎదిగితే డబ్బులు కానరావు. ఏందిరా అని చెప్పి లోపలికి ఏరు పెట్టి చూస్తే బొక్క ఉంటుంది దాన్ని చిల్లు. అంటే ఎంతో ఆశగా పోతే ఏమవుతుంది? అది ఆ డబ్బులు పోయినాయి. అలాగనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత కష్టపడి పని చేసినా ఆ కష్టం నువ్వు అనుభవించకుండా, నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు తినకుండా ఏమవుతుంది అంటే చిల్లు పడ్డ సంచిలో వేసినట్టుగా ఉంటుంది కదా. దేవుడు అడుగుతున్నాడు, ఇవన్నీ ఇలా ఉందా మీ పరిస్థితి? ఇలా గనక ఉంటే ఆయన అంటున్నాడు, మీ ప్రవర్తనను సరిచూసుకోండి. మీ ప్రవర్తనను సరిచూసుకోనండి. నిజమైనటువంటి జ్ఞాని సమస్యలో పడ్డప్పుడు, నిజమైనటువంటి జ్ఞాని అయితే నువ్వు, నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి అయితే నువ్వు, ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు, నువ్వు అనుకున్న విధానంలో నీకు ఫలితాలు రానప్పుడు, నువ్వు అనుకున్న విధానంలో నీ కుటుంబంలో మేలు జరగనప్పుడు, నువ్వు అనుకున్నది తలకిందులైనప్పుడు, అలాగైనప్పుడు దేవుడు చెప్తున్నాడు, మన ప్రవర్తన సరి చూసుకోవాలంటే దేవుడితో నాకు దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది? నేను ఆయనకు నచ్చిన విధానములోనే ఉన్నానా లేదా? నా కుటుంబంలో ఏమైనా దేవుడికి వ్యతిరేకత ఉన్నాయా? లేదా నేను దేవుడికి ఏమైనా వ్యతిరేకంగా నేను చేసి జీవిస్తున్నానా? ఆయన మార్గానికి నేను ఏమైనా ఆటంకంగా జీవిస్తున్నానా అనేవి మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు నిజంగా జ్ఞానం అయితే, ఇంట్లో సమస్య వచ్చిందంటే నువ్వు దేవుడు బాధ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా కూడా దానికి లింక్ ఎక్కడ ఉంటుంది అంటే దేవుడి దగ్గర ఉంటుంది. మూర్ఖులకి ఈ లింక్ తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అందరికి వచ్చే కష్టాలే కదా అనుకుంటారు. కాదు, మనల్ని లేవనెత్తే శక్తి దేవుడికి ఉంది. మనల్ని ఒక సరైన స్థానంలో నిలబెట్టేటువంటి శక్తి దేవుడికి ఉన్నది. మనకి ఏదైనా ఒక శోధన వచ్చిందంటే మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వచ్చింది ఇది మనం పరిశీలన చేసుకోవాలి. ఊరికే రావు శ్రమలు. బైబిల్లో దావీదు అంటున్నాడు, నాకు శ్రమ రావటానికంటే ముందుగా నేను ఆయన వాక్యాన్ని తప్పాను అంటున్నాడు. 19వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు చూడండి, ఒక శ్రమ రావడానికంటే ముందు మన మనుషులు ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు ఆయన. ఒక శ్రమ వస్తుందంటే 119వ కీర్తన 67, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూసారా, ఇప్పుడు శ్రమ ఊరికే వస్తున్న మనిషికి దావీదు ఏమంటున్నాడు, పరిశుద్ధాత్ముడు దావీదులో నుండి మాట్లాడుతున్న మాటలు. నాకు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అంటే ఒకడు త్రోవ విడిస్తేనే వాడికి శ్రమ కలిగేది. క్రైస్తవుడు దేవుడి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు
ఏమొచ్చినా నేను చూసే మనం దేవుడి వైపు చూసినట్టయితే పర్వతాలు కూడా చదువు చేయబడతాయి. అంటే పర్వతాల వంటి శ్రమలు కూడా చదువు చేయబడతాయి. కానీ క్రైస్తవుడైనటువంటి నీ జీవితాల్లో శ్రమలు కలుగుతున్నాయంటే ఖచ్చితంగా నీ మార్గం ఎలా ఉందో చూడాలి. దేవుడి సన్నిధిలో మార్గాన్ని తప్పి నడిచినప్పుడు శ్రమలు ఎందుకు రావు? దావీదు అంతటి వాడే చెబుతున్నాడు ఈ మాట. నాకు శ్రమ కలగడానికంటే ముందుగా నేనేదో తప్పు చేసే దేవుడికి వ్యతిరేకంగా, అందుకే నాకు శ్రమ కలిగింది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు దేశం మీద శ్రమలు వచ్చినాయి అంటే ఇశ్రాయేలీలు అన్య రాజ్యాల కింద వాళ్ళు బానిసలుగా ఉన్నారంటే వాళ్ళు ఏమి చేయకుండా ఊరికి అలా లేరు బానిసలుగా. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు చేశారు కనుకనే దేవుడు వారిని అన్య రాజ్యాల చేతికి అప్పగించాడు. ఇవాళ మన జీవితాలు కూడా అంతే. మన జీవితాల్లో శ్రమ వచ్చిందంటే దానికి ముందు మనం ఏం చేసి ఉండాలి? ఎక్కడో దేవుడికి వ్యతిరేకమైన పాపం, ఎక్కడో దేవుడికి వ్యతిరేకమైనటువంటి తప్పు చేసి ఉంటాం మనం. అది ఏ తప్పు నువ్వే పరిశీలన చేసుకోవాలి. అది పరిశీలన చేసుకొని ఎవడి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? దేవుడి పాదముల దగ్గరకు వెళ్ళాలి. నువ్వు హల్లెలూయా. ఇఫ్ యు ఫీల్ ట్రబుల్, నీకు సమస్య వచ్చింది అని భావన నీకు కలిగిందంటేనే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే గోనె సంచి కట్టుకొని నెత్తి మీద బూడిద చల్లుకొని ఉపవాస దినాన్ని ఆచరించేవాళ్ళు. దేనికి చెప్పండి? దేనికి అలా ఎందుకు అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? దేవుడితో సమాధాన పడుతున్నారు వాళ్ళు అలా చేసి. ఉపవాసాలుండి నెత్తి మీద బూడిద చల్లుకొని ఆ గోనె సంచి అనబడినటువంటి శ్రమకు గుర్తుగా ఆ బట్టలు లాగా గోనె సంచిని కట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ఏడుస్తా వాళ్ళ తప్పులు ఒప్పుకొని వాళ్ళు సమాధాన పడుతున్నారు దేవుడు. అలాగ సమాధాన పడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా నీ జీవితాన్ని సమాధానకరంగా మారుస్తారు, దీవెనకరంగా మారుస్తారు. ఇవాళ చాలా మందికి తెలియని విషయం అది. దేవుడితో సమాధాన పడాలి. ఏదైనా శ్రమ వచ్చిందంటే ఈ లింక్ దేవుడి దగ్గర ఉంది అనేది మనకు అర్థం కావాలి. క్రైస్తవులుగా ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చింది, ఇంట్లో ఒక జ్వరమే వచ్చింది, దేవుడి దగ్గర పోవాలి. జ్ఞాని అయితే అలాగే వెళ్తాం దేవుడి. జ్ఞాని అయితే మొదట దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇంట్లో సమస్య వచ్చింది, ఇంట్లో చికాకులు వచ్చినాయి, ఇంట్లో మనం అనుకున్నటువంటి రీతిలో మనకు లాభము రావట్లేదు అంటే వెంటనే మనం వెళ్ళాల్సిన చోటు ఎవరంటే దేవుడే. దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. దావీదు అంటాడు శ్రమ కలగడానికంటే ముందుగా నేను ఏమంటున్నాడు? త్రోవ విడిచి తిని. అంటే దీని అర్థం ఏంటి? త్రోవ విడిస్తేనే శ్రమలు వచ్చాయి. మనిషి త్రోవ విడిచినప్పుడు శ్రమ వస్తుంది. ఎందుకు వస్తుంది శ్రమ? శ్రమ ఏంటి అసలు? ఏమనుకుంటున్నారు శ్రమ? ఇట్స్ ఏ వేకప్ కాల్. నిన్ను మేలుకొలిపేటువంటి ఒక గడియ, ఒక గంట లాంటిది. నిన్ను మేలుకొలిపే ఒక కేక శ్రమ. నేను అమాంతంగా మరణానికి అందించట్లేదు దేవుడు, కానీ నిన్ను మేలుకొల్పడం కోసం చిన్నపాటి శ్రమకు ఆయన అనుమతిస్తున్నాడు. అది జ్ఞాని అయితే నువ్వు గుర్తించగలవు. ఈ శ్రమ నన్ను లేవనెత్తడానికి వచ్చింది, ఈ శ్రమ నన్ను మేలుకొల్పడానికి దేవుడే తెచ్చాడు. హల్లెలూయా. ఇది నేను చేసుకున్నదే నాకు వచ్చింది. అయితే ఇది దేవుడు నన్ను మేల్కొల్పడానికి, నేను నిద్రమత్తులో ఉన్నటువంటి నాకు మెలకువను కలుగజేసి మరలా తిరిగి నిలబడటం కోసం, ఆయన సన్నిధిలో నీతిమంతులుగా ఉండటం కోసమే దేవుడు ఈ శ్రమను కలుగజేశాడని మనం గుర్తిరగాలి. అందుకే మన మార్గాలను సరి చేసుకోవాలి. ఇతరులు సరిగా ఉన్నారో లేదో, ఇవాళ ఎక్కడ చూసినా కూడా వాడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు, ఆమె కరెక్ట్ కాదు, ఏమో కరెక్ట్ కాదు. ఇవి కాదు మనకు రావాల్సింది. అసలు నేను కరెక్టా? నా సంగతి ఏంది అసలు? పౌలు కూడా అన్నాడు కదా, నేను భ్రష్టున్నైపోతానేమోనని. అంటే ఇతరులందరికీ చెప్పి నేను భ్రష్టున్నైపోతానేమోనని దేవారాత్రులు ఉపవాసాలుండి
జాగారాలు చేసి తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట ఆయన. హల్లెలూయా. ఇతరులకు సలహాలు చెప్పమంటే రాత్రంతా నిద్రపోకుండా దిగుతున్నాం. కానీ అవే సలహాలు మనం వినాలంటే ఆవు గంటగా మనకు చికాకు వస్తుంది. చెప్పొచ్చు బలి దిగుతుంటారు. పౌలు గారినే వాళ్ళు సందేహించారు, ఇతను ఏ అధికారం గలవాడు. చూడండి, నాకు తెలిసినంత వరకు ఈ కాలం ఒకళ్ళొకళ్ళు దూషించుకొని ద్వేషించుకునే కాలం కాదు. అసలు ఒకళ్ళింట్లో పెళ్లి, ఒకళ్ళింట్లో జరిగేటువంటి తంతులు చూసే కాలం కాదు. అసలు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి, నా దీవెనలు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయినాయి, నా ఎదుగుదల ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అనేది పరిశీలన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను. 2వసారి మీ యొద్ద ఉన్నట్టుగాని మునుపటి నుండి పాపము చేయించుండిన వారికి మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనిదేమనగా, నేను తిరిగి వచ్చిన యెడల కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఏం ఆశపడుతున్నారంట వాళ్ళు? అసలు దేవుడు పౌలులో నుంచి మాట్లాడుతున్నాడా, మాట్లాడుతుంది దేవుడేనా అని వీళ్ళు సందేహిస్తున్నారంట. అప్పుడు పౌలు అంటున్నాడు, అసలు నాలో ఉండి క్రీస్తు పలుకుచున్నాడని మీరు రుజువు కోరుచున్నారా? అయితే మీ ఎడల ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ అందరూ శక్తిమంతుడై ఉన్నాడు. ఇక చూడండి, ఇక చెప్తూ కిందకు వచ్చేసి ఆయన అలా చెప్పుకుంటూ 5వ వచనం చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. ఇది ఇతరులను సందేహించే సమయం కాదు. ఇది ఆయన నడుస్తున్నాడా లేదా, ఆయన ప్రార్థన చేస్తే చేద్దాం, ఆమె ప్రార్థన చేస్తే చేద్దాం, ఆమె మాట పాడిందా, ఆమె మాట పాడింది కాబట్టి నేను పాడతా, ఆమె ప్రార్థన చేసింది కాబట్టి నేను ప్రార్థన చేస్తా, ఇవి కాదు. వ్యక్తిగతంగా మీ పరిస్థితి ఏమిటి, మీరు నమ్మిన విశ్వాసానికి తగినట్టుగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా, ఏది కాని ఎడలా, మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందరని నిరీక్షిస్తున్నాను. ఫస్ట్ ఏమంటున్నాడు, అసలు మీరు క్రైస్తవ విశ్వాసంలో కాదు, మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఇతరులు విశ్వాసులా కాదా అనేది కాదు తెలుసుకోమంటుంది ఆయన. ఎవరికి వారు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. 25 మార్కులకి పరీక్ష పెడితే విశ్వాసంలో ఆ 25 మార్కులకి నాకు ఎన్ని వస్తాయి, సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి నువ్వే. ఇది ఇతరులకు జరిగి చూసి నడిచే కాలం కాదు. హల్లెలూయా. ఆమె వెళ్తుందా, ఈయన వెళ్తాడా, ఎత్తబాటులో ఉంటాడా? ఈయన కాదు, నువ్వు వెళ్తావో లేదో చూడా. నీ పరిస్థితి ఏంటి, నీ కొలమానం ఎంత, నీ కొలత ఎంత, నీ ఎత్తు ఎంత విశ్వాసంలో, ఇవి చూసుకునే టైం ఇది. ఆయన అన్ని అబద్ధాలే, మరి నువ్వేం చెబుతున్నావు నిజాలు? నువ్వేం చెబుతున్నావు నిజాలు? అసలు మనం ప్రార్థన చేసుకోదు అని అంటావు, నువ్వేం చేస్తున్నావు మరి? అట్లాగే ఇతరులను చూసి ఇతరుల మీద నిందలు మోపేటువంటి కాలం కాదు ఇది. మన మార్గాలను మనం పరిశీలన చేసుకొని మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం
అది సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. దేవుడితో బంధం సరిగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, కొండలు లాంటి సమస్యలు వచ్చినా వాటిని నేలమట్టం చేస్తాను. దేవుడితో సంబంధం సరి లేకపోతే చిన్న సమస్య వచ్చిన తల కింద వెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన దేవుడితో నాకు సరిగా ఉందా లేదా. హల్లెలూయా. జ్ఞానం అయితే అలా గుర్తొస్తుంది. జ్ఞానం అయితే ప్రభు నాకు సమస్య ఎందుకు వచ్చిందని దేవుడి దగ్గరికి వెళ్తాడు. వాడు జ్ఞాని కాని ఎడల ఆ దేవుడి దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. ఇక ప్రతిరోజు ఆ శోధన వైపు చూసి నాకెందుకు వస్తుంది అప్పుడు ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. నేను దేవుడిని నమ్మే, ఏం చేసింది ఆయన నాకు, నేను ఎందుకు పోవాలి అని దేవుడి మీద అలుగుతాం. ఎప్పుడు కొంత మూర్ఖత్వం కలిగినప్పుడు దేవుడి మీద అలుగుతాం. కానీ జ్ఞాని అలా ఉండడు. జ్ఞాని నిజముగా జ్ఞాని అయితే నా మార్గము సరిలేదు కనుకనే నాకు వచ్చింది, దేవుడు దీన్ని అనుమతించాడు నా జీవితంలోకి, కాబట్టి నేను మరలా తిరిగి దేవుడితో నా మార్గాన్ని సరి చేసుకొని నా మార్గాన్ని మరలా నేను దేవుడితో కొనసాగిస్తానని వాడు కొనసాగుతాడు. దేవుడు వాడు నిజముగా క్రైస్తవ విశ్వాసి. యోనాని దేవుడు నినివే అనేటువంటి పట్టణానికి వెళ్ళమన్నాడా? కానీ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలు, బందిపోట్లు, దేవుడు అంటే భయం లేనటువంటి వాళ్ళు కదా. అయితే దేవుడైతే వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్రవక్త ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అది అత్యవసరం. యోనా అక్కడికి వెళ్ళకపోతే, వాళ్ళకు మారు మనసు కలగకపోతే దేవుడు వెనువెంటనే దాన్ని నాశనం చేయాలని రెడీగా ఉన్నాడు. ఆయన దేశం మీద ఉగ్రత చూపాలని, ఆ పట్టణం మీద ఉగ్రత చూపాలని సిద్ధపరుచుకున్నాడు. కానీ దేవుడు ఎవరి మీదనైనాను ఒక ఉగ్రత చూపడానికంటే ముందుగా ఆయన హెచ్చరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, హెచ్చరిక లేకుండా ఆయన తీర్పు తెచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణానికి ఆయన మొదట హెచ్చరించాడు. చూసారా? అలాగనే దేవుడు ప్రతిసారి కూడా హెచ్చరిస్తాడు. మన ఇంట్లో ఒక చిన్నపాటి శ్రమ వచ్చిందని అది హెచ్చరికని గుర్తుపెట్టుకోండి. ఆ చిన్నపాటి హెచ్చరిక తర్వాతకి ఏదైనా సంభవించవచ్చు. హల్లెలూయా. అయితే యోనా ఏం చేశాడంటే, ఖచ్చితంగా దేవుడి మాట కాదనేవాడు కాదు. ఎందుకంటే ప్రవక్త వెళ్ళాలి అనుకున్నాడు, కానీ ఆలస్యంగా. నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు దేవుడు, కానీ ఇప్పుడు వెళ్ళను, నేను కాలువకి వెళ్తాను, ఏమవుతుంది, ఒక కాలువకి వెళ్తానని చెప్పి అనుకోని మనసులో ఎక్స్కర్షన్కి వెళ్ళాడు. ఆయన విహారయాత్ర చేద్దాం అనుకున్నాడు. ఆ కాలంలో తర్షీషు అనేటువంటి ఆ పట్టణం, ఆ ప్రాంతం పర్యాటక స్థలం అంటారు. పర్యాటక స్థలం అది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి ఆ విడిది సమయం అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత నినివే పట్టణానికి వద్దాం అనుకుని ఓడెక్కాడు. ఓడకు కట్టాల్సినటువంటి డబ్బుని కట్టాడు. హల్లెలూయా. ఇక ఓడ బయలుదేరుతా ఉంది. ఆ సముద్రం మీద ఓడ బయలుదేరుతూ వెళ్తున్న సమయంలో ఎప్పుడూ రానటువంటి విధంగా గాలి చెలరేగింది. ఆ అలల తాకిడికి ఓడ బద్దలవుతుందేమో అన్నంత పని అయిపోతుంది. ఇక వింటున్నారా? ఓడ బద్దలైపోతుందేమో, అందరూ చచ్చిపోతారేమో, అల్ల కల్లం అయిపోతా ఉంది. అందులో ఉన్న ఆహార పదార్థాల సరుకులు, బరువుగా ఉన్న వస్తువులు ఓడ భారాన్ని తగ్గించడం కోసం సముద్రంలో విసిరేస్తా ఉన్నారు. అయితే ఆ పడవ నడిపేటువంటి నావికుడు జనాలందరికీ దిగుతున్నాడు. ఒరే, మీ ఇష్ట దైవములకు ప్రార్థన చేయండి,
ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారేమో ఎవరన్నా, మీ ఇష్ట దైవాలకు ప్రార్థన చేయండి, వాళ్ళు కరుణ చూపిస్తారేమో మన మీద అని చెబుతూ అందరికీ హెచ్చరిస్తూ పోతే ఓడ అడుగు భాగంలో నెమ్మకు నీరెత్తినట్టుగా యోనా పడుకుని ఉన్నాడు. నావికుడు యోనాను చూసి, పోయి నిద్రపోతా, నీకు చింత లేదా, అదే చచ్చిపోతుంటే ఓడ బద్దలైపోతుంది, అలలు గట్టిగా కొడుతున్నాయి, ఎప్పుడు రానంత గాలి వచ్చి కొడుతుంది, ఏంటి నువ్వు పడుకుంటున్నావా, లే దేవుడికి ప్రార్థన చేయి, అతడు మన మీద కరుణిస్తాడేమో, చేయి ప్రార్థన. యోనాకు అర్థమైంది. చెప్పారు కదా, జ్ఞానులు మూలాన్ని గుర్తిస్తారు. ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఎప్పుడూ రానటువంటి గాలి, ఎప్పుడూ రానటువంటి తుఫాను ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు చెప్తున్నాడు, అయ్యా మీరు భయపడద్దు, ఇది నా వలన కలిగింది, ఇది ఈ శోధన నా వలన కలిగింది అని చెబుతూ అక్కడ ఒక మాట అంటాడు, నేను యెహోవా యొద్ద నుండి పారిపోతుండగా. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు నినీవే పోవాలి, అక్కడ సువార్త చేయాలి, వాళ్ళందరి చేత గోనె సంచి కట్టించి ఉపవాస దినాన్ని ఆచరించినట్టు చేయాలి, పశువులకు కూడా ఆహారం వేయకూడదు, పశువులు మనుషులు తేడా లేకుండా ఉపవాస దినాలు ఆచరించితే నేను వారి మీద కరుణ చూపిస్తాను, వారి మీద ఉన్న ఉగ్రతని తీసేస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అని చెప్పాడు దేవుడు నాకు. కానీ నేను ఆయన మార్గంలోకి వెళ్ళకుండా మార్గాన్ని తప్పి త్రోవ తప్పి తిరుగుతున్నాను, కనుక ఈ శ్రమ మనందరికీ కలిగింది. తన వయసునన్నా కాదా, తన జ్ఞానే కాదా? ఎందుకు జ్ఞానం చెప్పండి, ఎందుకు జ్ఞాని? జ్ఞాని ఎందుకు అయ్యాడు ఆయన? అన్నారు అసలు ఏమన్నా? ఎందుకు అతను జ్ఞాని అయ్యాడంటే, తన చుట్టూ లేదా తనకి శ్రమ కలిగినప్పుడు, ఈ శ్రమ వచ్చింది అంటే దేవుడు అనుమతి లేకుండా రాదు అని గ్రహించాడు. ఇయ్యండి యోనా గ్రంథం 1వ అధ్యాయం 763. 1వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి చదువుదాం. ఫస్ట్ యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక చూడండి, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఎందుకు వచ్చింది గతి? దేవుడు తన మాట తప్పడు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే స్థిరపరచబడుతుంది. కనుక ఆయన మాటను తప్పినప్పుడు ఖచ్చితంగా మనుషులమైన మనకు శ్రమ కలుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా త్రోవ తప్పాడో వెంటనే సముద్రం మీద తుఫాను రేగింది, పెద్ద గాలి వచ్చింది అక్కడికి. శోధన రావడం, శోధనలో పడి ఇబ్బంది పడటం అది సరే, కానీ దాన్ని గుర్తించగలగాలి, సమస్యను గుర్తించగలగాలి. ఎక్కడ నుండి వచ్చింది ఇది, ఎందుకు వచ్చింది ఇది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రపంచంలోనే జ్ఞానవంతులు కదా. అయితే వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా, ఏదన్నా వాళ్ళకు శ్రమ వస్తే పదండి యెహోవా సన్నిధికి వెళ్ళి తేల్చుకుందాం అంటారు.
ఎక్కడికి వెళ్ళి తెలుసుకుందాం? నాకు ఎందుకు వచ్చింది ఇది? ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లేదా ఒక ఆలోచనకర్త దగ్గరికి వెళ్దాం, లేదా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి ఏది వచ్చినా పదండి యెహోవా సన్నిధికి వెళ్ళి తెలుసుకుందాం. ఎందుకు వచ్చింది ఇది మనకి? ఈ శ్రమ నాకెందుకు కలిగింది? ఈ నష్టం నాకెందుకు కలిగింది? నాకెందుకు సమాధానం లేదు? అన్నిటికీ జవాబు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? అన్నిటికి జవాబు, నీ దగ్గర ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు ఎవరి దగ్గర ఉంటుందో? దేవుడి దగ్గర ఉంటుంది. అందుకని జ్ఞానులైనటువంటి ఇశ్రాయేలీయులు వాళ్ళకు శ్రమ వచ్చినప్పుడు పదండి యెహోవా సన్నిధికి వెళదాం, అక్కడ ఆయన విచారణ చేద్దాం, యెహోవా యొక్క విచారణ చేద్దాం, పదండి. ఈ శ్రమ అసలు ఎందుకు కలిగిందో ఆయన ఎందుకే వెళ్ళి విచారణ చేద్దాం. ఒకవేళ మార్గాలు సమాధానంగా లేకపోతే ఏం చేయాలి? సమాధానపరుచుకుందాం, దేవుడితో మన మార్గాలను సమాధానపరుచుకుందామని ప్రజలు విధానాలను పాటించేవాళ్ళు. తర్వాత చూడండి ఏం జరిగిందో. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి, అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేది. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదుకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో. అంటే నావికుడు కూడా జ్ఞానవంతుడే. ఎందుకంటే నావికుడు కూడా ఆ సమస్యను గుర్తించి ఇది దేవుడి వల్లనే కలిగింది కనుక దేవుడికి ప్రార్థన చేయని చెబుతున్నాడు. ఒకవేళ దేవుడు కరుణిస్తాడేమో మా మీద. ఎందుకంటే తుఫాను నువ్వు చేతుల్లో ఆపలేవు. హల్లెలూయా. తుఫాను నీ మాట వినదు. వింటున్నారా? మనుషుల జీవితాల్లో తుఫాను వంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దాన్ని అదుపు చేయలేని స్థితిలో నీకున్న ఒకే ఒక దిక్కు దేవుడు తప్ప అవ్వలేదు. కనుక దేవుడికి జ్ఞాపకం చేసుకోవాలి. ఆపత్కాలంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది ఇది అనేది కూడా నీకు అర్థం కావాలి. ఈ నష్టం నాకు ఎందుకు జరుగుతుంది, ఈ నష్టం నాకు కలిగేటట్టు దేవుడు ఎందుకు అనుమతించాడు అనేది నీకు జవాబు కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత చూడండి ఏం జరిగింది. అందులో ఓడవారు ఎవడిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేద్దాము రండి ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చేవారు. మనం అనుకోవచ్చు, మనం ప్రార్థన చేసేటప్పుడు మన గురించే కాదు, మన కుటుంబం గురించి కూడా చేయాలి. ఎందుకంటే కుటుంబంలో ఒకరికి అనారోగ్యం వస్తే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నా మానసిక వేదన చెందుతాం మనం. అందుకే కుటుంబం అంతా రావాలి. కుటుంబంలో ఒకళ్ళు వచ్చి ముగ్గురు రాకుండా ఉండటం కాదు. వాళ్ళకి శ్రమ వస్తే నీకు వచ్చినట్టే కదా. వింటున్నారా? కుటుంబంలో నువ్వు వచ్చావు, నువ్వు ఒకదాని వచ్చావు, లేదు నువ్వు ఒకడు వచ్చావు, కుటుంబం అంతా రాలేదు. సరే నీకేమీ రాలేదు అనుకుందాం, వాళ్ళకు వస్తే ఏం చేస్తాం? వాళ్ళకు వచ్చినా ఏదో అంటారు కదా, కన్ను నీదే వేలు నీదే అన్నట్లుగా నీ ఇంట్లో ఎవరికి కలిగినా నీకు కలిగినట్టే. ఉదాహరణకి నీ ఇంట్లో భర్తకు అనారోగ్యం కలిగింది, నువ్వు సరిగ్గా కూరట్టుకొని తినగలవా? నీ ఇంట్లో పిల్లలుగా బాగలేదు, నువ్వు ఇప్పటి వరకు అంటే నిమ్మలంగా ఉండవు, పర్వాలేదు, ఇప్పటి వరకు అయితే నిమ్మలంగా ఉంది, ఏమి కాల. కానీ దుష్టుడు వాడు మహాక్రూరుడు, వాడు కనికరం లేదు, వాడు ప్రవక్త అంటాడు కనికరం లేదు. అయ్యయ్యో ఈమెకి జబ్బు పెడితే ఇంత బాధపడిందా, అమ్మో ఇంత బాధపడతావా అనేది ఉండదు దుష్టుడికి. ప్రవక్త అంటాడు వాడు కనికరం లేని వాడు. వాడు నిలువెల్ల విషంతో నిండుకొని ఉన్నాడు. వాడు సర్పం, వాడు అపవాది, వాడు సాతాను, వాడు నిందలు వేసేవాడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడు శోధించువాడు.
వాడు శ్రమ పెట్టేవాడు, వాడు దుష్టుడు, వాడు నీచుడు, ఇలాగ ఎన్ని నెగిటివ్ పేర్లు ఉన్నాయి అన్ని వాడి నుంచి వచ్చినాయి. వాడికి సరిపోయే పేర్లు ఇవన్నీ. పనికిమాలోడు, ఇట్లా నువ్వు ఎన్ని పేర్లు పెడతావు పెట్టి అన్ని సరిపోతున్నాడు, అన్నిటికి సరిపోతున్నాడు. మళ్ళీ ఉందా చక్కగా నీకు తగ్గట్టే ఉందా అన్నట్టు ఉంటాడు ఏ పేరు పెట్టినా. కనుక వాడు కనికరం లేనివాడు కనుక వాడు ఎవరి మీద దాడి చేస్తాడో కుటుంబం మనకు తెలియదండి. గుర్తుపెట్టుకో, కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి మీదకు శ్రమ వచ్చినా కుటుంబం అంతా బాధపడాల్సిందే. కనుకనే కుటుంబం అంతటిని కూడా సంఘమునకు నడిపించుకోవాలి. మనం చెప్తున్నారా? కుటుంబం అంతటితో కలిసి మనం సంఘానికి రావాలి. ఇక్కడ చూడండి, కాబట్టి ఎవరిని బట్టి కీడు మాకు సంభవించెనో, అసలు తప్పు చేసి నీళ్ళ యోనా ఓడెక్కినందుకు వాళ్ళకు కూడా వచ్చింది. యోనా ఓడెక్కాడు కాబట్టి వాళ్ళందరికి కూడా, ఈరోజు కూడా కుటుంబంలో ఒకడు దారి తప్పి దిగుతున్నాడు అనుకో, వాడు ఏదైనా శోధనలో పడి మీ అందరూ చుట్టుకుంటుంది. అది ఒక ఇంట్లో అంట అందరూ పరిశుద్ధులేనంట, ప్రార్థనకు పోయేవాళ్ళేనంట. ఒకడు మాత్రం దొంగతనం చేసి పోలీసులు చేతికి చిక్కాడంట. పోలీసులు వాడిని ఒక్కడనే పట్టుకోరు, ఏడున్నాడు ఏం చేస్తాడు అని ప్రతిరోజు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. మీరు చెప్పాలి వాడు ఏడున్నాడు, వాడిని పట్టుకొని రండి, అప్పటి వరకు మీ చిన్న కొడుకు లోపల వేస్తామంటారు. లేదు తండ్రిని లోపల పెడతారు. ఉందా స్కీము? వాడు వచ్చినాక నేను వదిలిపెట్టాం. శోధన చేసింది ఆ దొంగతనం చేసింది తల్లిదండ్రులు కాదు, దొంగతనం చేసింది చిన్న కొడుకు కాదు, ఒకడు చేశాడు అందరూ కలుపుకో. అందుకే చెబుతున్నా, సాతానుడు కనికరం లేనివాడు. కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావాలి, మన కుటుంబాలన్నీ కూడా రక్షణలోనికి రావాలి, అందరూ కూడా దేవుడి సన్నిధికి రావాలి, పరిశుద్ధమైనటువంటి హస్తములను ఎత్తి ఆయన ఆరాధించాలి. ఒకవేళ ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా అందరూ దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది మాకు ఎందుకు వచ్చిందయ్యా, మేము ఏదైనా మార్గం తప్పామా, నేను ఏదైనా తప్పు చేశానా, ఒకవేళ తప్పు చేసుంటే తెలియక చేసుంటే నన్ను మన్నించు ప్రభువా, మా పాపములన్నింటినీ కూడా మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా అని నువ్వు ఒక ఒప్పుకోలికి రావాలి. ఎప్పుడైతే అలాంటి ఒక ఒప్పుకోలికి వస్తావో దేవుడు దాన్ని ఇష్టపడతాడు. నీకు వచ్చిన శోధనకు ఆయన నివారణ కలుగు చేస్తాడు. ఇక్కడ చూడండి ఏం చేయాలి, యోనా పేరు మీద పడింది. కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చిందో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతేమో మాకు తెలియజేయమని అతను వారు తింటాను. నేను హెబ్రీయుడను, సముద్రమునకుడు భూమికి నీ సృష్టికర్తనై ఆకాశమంతుడు దేవుడని యెహోవా యందు నేను భయభక్తులు కలవడని ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతను ఆ మనుషులకు తెలియజేసి ఉండరు కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతను అడిగి చెప్పేశాడు. కారణం ఇదంతా ఎందుకు సంభవించిందంటే, నేను దేవుడి సన్నిధిలో నుంచి పారిపోతున్నాను, అందుకే వచ్చింది. తీగ లాగితే డొంక అంతా కదిలింది అన్నట్టు విషయం అంతా చెప్పేశాడు. ఇది ఎందుకు సంభవించిందంటే, నేను పారిపోయాను ఆయన మార్గంలో నుంచి, ఆయన వెళ్ళాల్సిన పట్టణానికి వెళ్ళకుండా మీతో పాటుగా ఈ టూరిస్ట్ ప్లేస్కి వచ్చాను, ఎంజాయ్ చేసి అవ్వాలని అని చెప్పాడు. అలాంటి జ్ఞానం మనకు ఉండాలి. ఏదైనా సంభవించినప్పుడు మన మార్గాలను పరిశీలన చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఖచ్చితముగా శ్రమ దాన్ని వెంబడిస్తుంది. దేవుని ఇక్కడ చూడండి ఎంత లింక్ ఎంత బాగుంటుందో. దేవుని వాక్యానికి నువ్వు అనుకూలంగా పోయినప్పుడు, దేవుని వాక్యానికి అనుకూలంగా పోయినప్పుడు దేవుడు ఏ ఏ దీవెనలు పెట్టాడో అన్ని నీ వెనకాల కూడా వస్తాయి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో దాని వెనకాల వచ్చేటువంటి శోధనలన్నీ కూడా నీ వెనకాల వస్తాయి.
అందునిమిత్తమే నమ్మిన వారి వెనక ఈ సూచనలు నువ్వు నమ్మిన ప్రకారంగా నువ్వు జీవిస్తే నీకు ఆశీర్వాదాలు, నీకు దీవెనలు వస్తాయి, నీ కుటుంబం చల్లగా ఉంటది, నువ్వు సమాధానంగా జీవిస్తావు. నీవు సంపాదించిన సొమ్ము నీ కడుపు తీరటం చాలా. మనం సంపాదించిన సొమ్ము వైద్యుల చేతుల్లోకి పోకుండా, మనం సంపాదించిన సొమ్ము ఎవరో ఒక పనికిమాలినోడి చేతికి పోకుండా, 150 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు నీ పిల్లల కడుపు పెట్టుకొని నీ కడుపు పెట్టుకునేటువంటి స్థితి ఇస్తే సరిపోదా మనకి? ఏమంటే ఒక నాశపడకుండా నీవు సంపాదించిన అంతట్లో నువ్వు తృప్తిగా తినేటువంటి స్థాయి అది దేవుడి ఇవ్వాలి. హల్లెలూయా. అప్పులు పాలవ్వకుండా, హాస్పిటల్లో పాలవ్వకుండా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఏ రోజు కూలి ఆ రోజు సంపాదించుకొని తిన్నావాడు మగోడు. లక్షలు రావాల్సిన పర్లేదు, ఏ అనారోగ్యం లేకుండా రోజువారీ కూలి సంపాదించుకొని ఆవిడ సంపాదించిన సొమ్ముతోటి వాడు కడుపు నీకు కట్టడం ఎందుకు తిన్నాయండి? ఏమవుతుంది? లక్షలు వస్తున్నాయి, చిల్లు పడిన సంచిలో వేసినట్టే ఉంది పరిస్థితి. వైద్యులకు పెడుతున్నారు డబ్బులు. హల్లెలూయా. అందునిమిత్తమే దేవుడితో మన మార్గాన్ని సరిచూసుకోవాలి. నేను సరైన భక్తి చేస్తున్నానా లేదా? దేవుని దృష్టికి నేను పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు. నేను నడిచే విధానం, నేను మాట్లాడే విధానము, నేను సంఘానికి పోయేటువంటి విధానము అది దేవుడికి సంతోషకరంగా ఉందా లేదా చూసుకోవాలి ఈ జీవితాన్ని. హల్లెలూయా. అలా సరి చూసుకున్నప్పుడు మనం దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి. మీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నీవు ఇప్పుడు చేసే పెళ్లిగాను లేకపోతున్నారా? మీరు పెళ్లిగాను, ఇటు కూడా పెళ్లిగాను ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఇది చాలా ధన్యులు. ఎందుకో తెలుసా? మీరు ₹1 వేస్తే మీ మనవడు కూడా వేస్తున్నాడు మీతో. అంటే దేవుడు ఏ తరానికి చూశాడు చూడు. మీ తర్వాత 100 తరాల తర్వాత, అంటే నాకు 100 సంవత్సరాల క్రితం లేదా 200 సంవత్సరాల క్రితం నాలాంటి వాడే ఉండుండొచ్చు భూమి మీద, నాలాంటి ఉండుండొచ్చు. అలాగనే ఒక 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాల తర్వాత నా వంశంలో వాడు నాలాంటి వాడే ఒకడు పుడతాడు. ఇదే భక్తి కలిగింది. ఇలాంటి విధానంలోనే నువ్వు నిర్ణయిస్తున్నావు నీ సంతానాన్ని, నీ తరాన్ని నువ్వు నిర్ణయిస్తున్నావు. ఇక్కడే నువ్వు మంచి భక్తి చేసి భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తే నీ తరాల యొక్క, నీ జనరేషన్స్ ని నువ్వు డిసైడ్ చేస్తున్నావు వాళ్ళు ఎలా ఉండబోతున్నారు. తాగి దండనాలు ఆడుతున్నావు అనుకో, తర్వాత వచ్చేవాడు తాగి దండనాలు ఆడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితం అంతా కూడా నీ జెనెటిక్, దాని జీన్స్ లో స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్. అబ్రహాము దశం భాగం కడితే లేవి దశం భాగం కట్టాడట. అబ్రహాము నడుగులో నుంచి అబ్రహాం ఎక్కడ లేవి. అర్థమవుతుందా? అబ్రహాము రావాలి, అబ్రహాం తర్వాత ఇస్సాకు రావాలి, ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబుకు మళ్ళీ 12 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు మళ్ళీ పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి. ఎంత ఎడముంది చూడండి. కానీ అబ్రహాము పెట్టినప్పుడే అబ్రహాము నడుములో ఉన్నాడు. ఒక పెద్ద కుటుంబం ఉంది మీ నడుములో. మీ తర్వాత వచ్చే వారసులు, వాళ్ళ జీవితాలన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు భక్తి చేయాలి. ఎవడో కోసం కాదు, నీ సంతానం కోసం చేయండి భక్తి. నీ భవిష్యత్తు తరాలు దీవించబడిన జాబితాలో ఉండాలంటే భక్తి చేయి. అంటున్నారా? నీ తర్వాత వచ్చే తరాలు అవి దీవించబడిన వాటిగా ఉండాలంటే ఇప్పుడు భక్తి చేయి. నీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా మంచి వైఖరి కలిగి, మంచి విధానము, పద్ధతులు కలిగి నీలాగా ప్రార్థన చేయాలంటే నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయి.
లేదు ఎట్టబడితే అట్లా ఉండాలి, విధానం లేకుండా ఉండాలి, నలుగురు చేత తిట్లు తినాలి, వాడు నలుగురు చేత పనులు తినాలి నా తర్వాత అనుకుంటే వాక్యాన్ని తప్పి జీవించే పని. ఎందుకంటే రానున్న దినాలలో మన పిల్లల్ని కాపాడుకోకపోతే ఒక చెడ్డ దినాలను మనం చూడబోతున్నాం. ఇప్పుడే భయంకరమైన దినాలు ఉన్నాయి. బస్సులు వెళితే రక్షణ లేదు, స్కూళ్ళల్లో రక్షణ లేదు, ఆహారాల్లో రక్షణ లేదు. పుచ్చకాయ తింటే చచ్చిపోతున్నారు. మనం మాస్టర్ గారి ఇంటికి పోతే పుచ్చ మొక్కలు పోసి ఇచ్చాడు. వద్దులే మాస్టర్ గారిని చెప్పలాగా తెచ్చాను, తినాయ అంటున్నాడు. ఎవరు ఆయన ఆ పుచ్చకాయలు ఏమి ఇంజక్షన్ పోసిండో అర్థమేమో అన్నట్టుగా ఒక మొక్క తిన్నాడు. చాలు మాస్టర్ గారు అన్న, ఎందుకంటే ఇంటికి పోయి తినాలి మాస్టర్ గారు అబద్ధాలు చెప్పారు. ఒక పుచ్చకాయ ఇంజక్షన్ కుటుంబాలు చచ్చిపోతున్నాయి. ఏది మంచి జరుగుతుంది నీకు? ఎక్కడ మంచి జరుగుతుంది? అందుకే చెబుతున్నా, మన తర్వాత తరాలు భద్రంగా ఉండాలంటే నువ్వు ఇప్పుడు భక్తి చేయాలి, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలి, నువ్వు నీ మోకాళ్ళను ఇప్పుడు వంచాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించాలి. ఎప్పటికీ అవకాశం ఉంది నీకు, నువ్వు బతుకున్నావు ఇప్పుడు. ఇప్పటికి అవకాశం ఉందమ్మా. ఇప్పుడు ఈ రోజు కూడా నువ్వు మోకరించి ప్రభువా, ఇప్పటి వరకు నేను ఎలా జీవించానయ్యా, కానీ ఇక మీదట ఈ రోజు చెప్పబడిన వాక్యం నాకు తాకింది. నా సంతానం అంతా కూడా నీ భక్తుల వలె పెరగాలి. నా సంతానం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి సంతానంగా ఉండాలి. లోకస్ అసలు క్రైస్తవ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చాడు ఆ పిల్లడు. ఆయన తర్వాత తరం ఎలా ఉండబోతుంది ఆలోచన చేశారా? ఒక్కడు నమ్మిన విశ్వాసం ఆ తర్వాత తరాలనే మార్చేస్తుంది. సామాన్యం కాదు. ఆశీర్వదించబడినటువంటి సంతానంగా దేవుడు మార్చబోతుంది. కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలి. ఇది ఒకవేళ ఏదన్నా ఒక శ్రమ కలిగినప్పుడు మనం గుర్తిరగాలి. ఈ శ్రమ నాకు వచ్చిందంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పడుతున్నాం. ఎప్పుడైనా మన ఇంట్లోనే ఒక అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరం కూడా ఈ దుష్టుడి వల్ల కలిగింది. పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభు పేతురు అత్తలో ఉన్న జ్వరాన్ని గద్దించినట్టుగా ఉంది. చిన్నపాటి శ్రమ వస్తే మనం గుర్తిరగాలి, దేవుడి దగ్గరికి వెళదాము అనేది మనకు రావాలి. ఆ మేల్కొల్పు, ఆ వేకప్ కాల్ అనేది మనకు అర్థం అవ్వాలి. శ్రమ వచ్చిందంటే గుర్తిరగాలి. దేవుడి సన్నిధికి పోదాం పదండి, ఎందుకు వచ్చింది దేవుడి దగ్గర విచారణ చేద్దాం అనే జ్ఞానం మనకు రావాలి. ఒకసారి పౌలుని బంధించి ఓడలో ఒక స్థలంలో నుంచి మరొక స్థలంలోనికి ఆయన తీసుకుపోవాలి. ఓడ ప్రయాణం చేయాలి సముద్రం మీద. అయితే పౌలు ఒక సలహా ఇచ్చాడు ఓడలో ఉన్న వాళ్ళందరికీ, బాబు ఇక ఈ ప్రయాణానికి కొంచెం ముందుకు పోతే మనకు మంచిది కాదన్నాడు. ఇప్పుడు వెళ్ళటం అంత మంచిది కాదు, వెళితే సరుకులు బయట మారేయాల్సి వస్తుంది, ఓడ కూడా బద్దలు అయ్యేంత పని అవుతుంది అని చెప్పాడు. వింటున్నారా? ఏం చెప్పాడు పౌలు? ఇక ప్రయాణం కనుక సముద్రం మీద ఇంకొంచెం ముందుకు వెళితే ప్రయాణం అంత మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది అన్నాడు. దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు, అది అనిపిస్తుంది అని చెప్పినప్పుడు, తన మనసులో ఏదైనా ఒక సంకేతం వచ్చి అది చెప్పినప్పుడు దాన్ని వినకపోతే అది శ్రమే మనకి. పౌలు చెబుతున్నాడు, ఇంకొంచెం ముందుకు కనుక వెళితే, సముద్ర ప్రయాణం ఇంకొంచెం ముందుకు కనుక సాగిస్తే మన ప్రయాణంలో సాఫీగా సాగదు, మన సరుకులన్నీ నీళ్ళల్లో పడేయాల్సి వస్తుంది, మనకి ప్రమాదం కలుగుతుంది, ఓడ కూడా బద్దలైపోయే స్థితి వస్తుందేమో నాకు అనిపిస్తుంది అన్నాడు. అయితే మనోడు బయటకు వచ్చి వాతావరణాన్ని చూశారు. ఏమిటి అతను ఏదో చెబుతున్నాడు అని ఓడలో ఉన్న వాళ్ళందరూ బయటికి చూశారు. చల్లటి గాలి అవుతుంది అక్కడ. ఎలాంటి గాలి అవుతుంది? చల్లటి గాలి. గుర్తుపెట్టుకోండి, మన జీవితం తలకిందులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరం లేదు. యోబు జీవితం తలకిందులు అయిపోయింది ఎన్ని రోజుల్లో? ఎన్ని రోజులు తలకిందులైంది? ఒక గంటలోనే
ఇటు నుంచి ఒకడు వచ్చాడు, పశువులు తెచ్చిపోయాను. ఇటు నుంచి ఒకడు వచ్చాడు, పశువులందరూ ఒకడు వచ్చి తీసుకుపోయాను. ఇటు నుంచి ఒకడు వచ్చాడు, అయ్యా నీ కుమారుడు నీ కుమార్తెలు చచ్చిపోయారు. ఇటు నుంచి భార్య వచ్చింది, చెయ్యి కూడా చచ్చిపోరాదా, అది నీకు మేలు. ఆయన నా తెలిసి అర్థం చేసుకునే టైం కూడా ఉండదు. పుష్లేకపోయా ఎట్టా అనేది పిలిపించోడు వచ్చాడు. దీని గురించి బాధపడేలోపు దీని గురించి బాధపడేలోపు ఏమా సరే ఏమనుంచి కొద్దిగా బయటకు వద్దాం అనుకుంటే ఈలోపు స్నేహితులు వచ్చి వరుస నిలబడ్డా. నీతి మంత్రులకి ఎందుకు కలుగుతుంది? ఏదైనా తప్పు చేశావేమో నువ్వు, నీతి మంత్రులు అయితే కలగకూడదు అని సూటుకోటి మాట్లాడన్నా. హల్లెలూయా. ప్రతిరోజు వచ్చి అయ్యారు కాఫీ తాగుతారని 10 సార్లు అనేవాడు అయ్యా ఈ ట్రాయర్ మిల్సిన కూడా వీపు చూపించి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా ఒక్క నిమిషంలో నాకు తెలుసు, ఒకటి కూడా 5 నిమిషాలు జరిగిపోయి మన జీవితాలు కూడా తలకిందులు కావడం పెద్ద విషయం ఏంటి. 1200 ఇల్లులు ఉన్నాయండి ఒకప్పటికి. 1200 ఇల్లులు జపాన్లో. ఎన్ని ఇల్లులు? 1200 ఇల్లులు. ఇల్లులు అంటే ఒక ఇల్లు కాదు, అపార్ట్మెంట్లు. అతని నెల ఆదాయమే కోట్ల రూపాయల ఆదాయమే, నెల ఆదాయం. అయితే భూకంపము చేత అతనుకున్న 1200 ఇల్లు ఊడిపోయింది. దేని చేత? భూకంపము చేత 1200 ఇల్లు కూలిపోయినాయి. ఒక రొట్టె మొక్క పోయి అడుక్కోనంట అక్కడ పక్షుతుంటే ఆ టైంలో అంటున్నారా, విపత్తు నుంచి డిజాస్టర్ రిలీఫ్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి రొట్టెలు వస్తుంటే ఒక రొట్టె కోసం చేయి తెచ్చాడంట. ఎంతసేపు పెట్టి తలకి కనుక ప్రేమైన దేవుడు పిల్లవారా, మన జీవితం అనేది బైబిల్లో చెబుతుంది ఆవిరి లాంటిదని. ఆవిరి కాసేపు కనపడుతుంది, కాసేపు మాయమైపోతుంది. ఇంతలోన కనపడి అంతలోన మాయమైంది అంటారు. అలాంటి జీవితం మనది. పౌలు చెప్పాడు, పోతే సముద్రం మీద మనం ఇబ్బంది పడతాం, సరుకులన్నీ నీళ్ళలో పడేయాల్సి వస్తుంది. నా మాట ఏంటంటే, అంటే మనోడు బయటికి వచ్చి ఎక్కేసాడు, వాతావరణం బ్రహ్మాండంగా ఉంది, చల్లటి గాలి కూడా వస్తుంది, పనేడే అతను మాట ముందుకు పాలించారు. కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఆ ఒక బలమైన గాలి ఇచ్చిందంట. ఆ గాలి పేరు కూడా ఇచ్చారు బైబిల్లో. ఆ గాలికి ఒక పేరు కూడా ఉంది, బలమైన గాలి అంటది. ఆ గాలి దెబ్బకి చూడండి ఏమైంది. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 27:10. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. ఏం చెప్పాడు పౌలు? ఏం చెబుతున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? హెచ్చరికను తృణీకరించకూడదు. ఏం చెప్తున్నాడు? సరుకులు పోతాయంట, ఓడబోద్దంట, మన ప్రాణాలకు నష్టం కలుగుతుందని నాకు అనిపిస్తుంది అని హెచ్చరించాడు. హెచ్చరిస్తే మనోళ్ళు ఏం చేశారు చూడండి. అక్కడ అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. అన్నారా? వాళ్ళిద్దరే కంట్రోల్ చేస్తారండి వాతావరణాన్ని. దైవజనుడు ఎందుకు చెప్పాడు? ఇవాళ పాస్టర్లు కూడా ప్రతి ఆదివారం రెండమ్మని చెబుతాడు. మనం ఆ మాట నమ్మం, ఇంకేదో నమ్ముతాం. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్ నగరం చేరి అక్కడ శీతాకాలము గడపవలని
ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి ఇక్కడ బాగోదు శీతాకాలం, ఇంకో ప్రాంతానికి పోతే అక్కడ శీతాకాలం బ్రహ్మాండంగా ఉంటుంది. అది నైరుతి వాయువ్య దిక్కుల తక్షణనున్న క్రేతు రేవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి ఏమంటున్నారు? దేన్ని బట్టి ఆలోచన చేశారు వాళ్ళు? మెల్లగా చదువుతున్నాడు గాలి, సముద్రం చాలా బాగుంది. హల్లెలూయా. సాతానుడు కూడా ఒకసారి చంపడు మనిషి, ఏసారి చంపడు. సంసోని ఒకేసారి బంధించాడా? చిన్నగా మెల్లగా అన్నట్టుగా ముగ్గులోకి దించారు. సంసోని ముగ్గులోకి దించారు. క్షమించండి. దానిలో తర్వాత చూడండి. లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించి కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి, ఆ అండర్లైన్ చేసుకోండి. ఊరకులోను దాని పేరు, ఆ పెనుగాలి పేరు. ఆ ఊరకులోను అనేటువంటి పేరు కలిగిన పెనుగాలి వచ్చిందంట. క్రేతు మీద నుండి విసరేను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఆల్రెడీ చెప్పాడు పౌలు, పోతే మనం పనికి రాము, మన ఓడకు ప్రమాదం, సరుకులు కూడా సముద్రంలో పడేయాల్సి వస్తుంది, మన ప్రాణాలే పోతాయి, వద్దు బాబు అని హెచ్చరించాడు. కానీ మనోళ్ళు చల్లగాలి వీస్తుంది, చల్లగా ఉంటాం మనం అనుకున్నాను. చల్లగాలి వేస్తుంది, చల్లగా ఉంటాము, ఏమి కాదనుకున్నారు వాళ్ళు. జీవితాలు తలకిందులు అవ్వడానికి నిమిషం సేపు పడదు. అందుకే దేవుడు తోడున్నావు. చూడండి ఏమవుతుంది. తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకుంటూ బహు కష్టతరమాయను. అయినా కష్టమైంది, ఎందుకంటే చెప్పాడు దేవుడు, వాక్యము చెప్పాడు, దాని ప్రకారం నడుస్తుంది అంతే. ఇంకా రూలర్ ఎవరంటే వాక్యమే. ఎవడెవడికో పేర్లు పెడుతున్నారు, లెజెండ్ అని, రూలర్ అని. నిజమైన లెజెండ్ ఎవరంటే దేవుడి వాక్యమే. నిజమైన రూలర్ ఎవరంటే దేవుడి వాక్యమే. 3 విరోచనాలు 6 వాంతులైతే మంచాన పడేటువంటి మనిషికి లెజెండ్ పొజెంట్ అని పేరు పెడితే మరి ఏం పెట్టాలి? సర్వ యుగములలో సజీవముగా ఉన్న వాక్యానికి ఏం పేరు పెట్టాలి? అవునా బాబు? దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిని. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి. ఫస్ట్ తుఫాను వచ్చింది, గాలికి చెలవేగింది, అమ్మో ఓడ బద్దలైపోయిందన్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సరుకులు పారేశారు. సరుకులు పారేస్తే ఏం తింటారు? అందుకనే ఓడలో ఉన్నోళ్ళు కొన్ని దినాల వరకు ఆహారం తినలేదు, ఆవడించిపోయారు. చదవడం తర్వాత 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రిని పారవేసి, ఓడ సామాగ్రిని కూడా కుర్చీలు ఉంటాయి కదా, రకరకాల సామాగ్రిలు ఉంటాయి కదా, అవన్నీ పారేశాడు. కొన్ని దినముల సూర్యుడైన నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మన ఆశ బొత్తిగా లేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నారు, ఇక అయిపోయింది మా పని, చచ్చిపోయినట్టే. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున, అంటున్నారా? ఎంతకాలం లేదు? బహుకాలము. సముద్రం మీద రకరకాలం ఉండదు వాతావరణం. తినడానికి ఆహారం లేదా? అదేదో పౌలు చెప్పిన మాట ముందుగా వినుంటే ఏమైంది? ఇదంతా జరిగేది కాదు. అయినా సరే పౌలు ఓడలో ఉన్నాడు కనుక దేవుడి మాటను వినే పౌలు
దేవుడు నడిపించే విధానంలో నడిచేటువంటి పౌలు అక్కడ ఉన్నాడు కనుక వాళ్ళు రక్షించబడ్డారు. దేవుడి దూతొచ్చి పౌలు ఏమీ కాదు, ఓడ బద్దలైపోతుంది కానీ ఏ ప్రాణ నష్టం కూడా భయపడద్దని చెప్పిపోవడం. నేను దూత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఆ మాట చెప్పి అందరిని కూడా నిమ్మలపరిచారు. కనుక ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటను మనం వినాలి. ఒకవేళ దేవుడు చెప్పిన మాటను మనం తప్పి జీవించినప్పటికి కూడా మనం సమస్య వచ్చినప్పుడు దాన్ని గుర్తించి దేవుడి దగ్గరికి పరిగెత్తేటువంటి వారుగా, దేవుడితో ఒక ఒప్పుకోలు సమాధానపరుచుకునేటువంటి వారిగా మనం ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని చూస్తూ ఆడవడం కాదే కానీ ఆ సమస్య ఈ గుర్తుకొచ్చిందని అసలైన వ్యక్తి దగ్గరకు వెళ్ళి మనం కలుసుకోవాలి. హల్లెలూయా. నిజమైనటువంటి జ్ఞాని చేసేటువంటి విధానం దేవుడితో సమాధానం పరుచుకోవాలి. సమస్య వచ్చినప్పుడు నా మార్గం సరిగా ఉందో లేదో చూసుకోవాలి. హల్లెలూయా. అలాగ చూసుకొని గనక నువ్వు ఒక ఆలయంగా దేవుడి కోసం చేసుకుంటే గనక ఆయన నీళ్ళకి వచ్చి ఆయన దీవిస్తాడని హగ్గయి గ్రంథంలో మరలా చెప్తున్నాడు. మనమే ఒక ఆలయముగా మారి దేవుడి మనలోడికి తెచ్చుకొని ఏ చిన్న తప్పిదం చేసినా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడి దగ్గర ఒప్పుకొని మళ్ళా ఆ మార్గాన్ని సమాధానపరుచుకొని కనుక మనం కనుక దేవుడితో కూడా నడిచిన వారిగా ఉంటే ఖచ్చితమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మూర్ఖులు, జ్ఞానహీనులు వాళ్ళు శోధన వచ్చినప్పుడు దాన్ని కనుగొనలేదు. కానీ జ్ఞానులైతే ఇది నన్ను మేలుకొల్పడానికి వచ్చినటువంటి ఒక స్వరం అనుకొని వాళ్ళు మేలుకొని దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి దేవుడి దగ్గర తాను చేసినటువంటి తప్పులను ఒప్పుకొని తమ మార్గాలను మరలా దేవుడితో సరి చేసుకొని దేవుడితో కూడా నడుస్తారు వాళ్ళు. అలాగా మనందరం ఉండాలి. గమనించండి, దినములు చెడ్డవి. ఈ సమయంలోనే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడితో ఒకవేళ సరి లేకపోతే ఇదే సమయం. చిన్నపాటి శోధనలు వచ్చినట్టు ఇదే సమయం. ఒప్పుకుంటే ఆ శోధన నుంచి మనం బయటపడతాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను హృదయంలో ముద్రించింది. చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ మహోన్నతుల మీకు స్తోత్రాలు. చక్కటి మాటలు ఆయన మేము వినియోగం నిజముగా మా మార్గములను